సో ఇప్పుడైతే మనతో నేషనల్ అవార్డు గ్రహీత యదువంశీ గారి పేరెంట్స్ అయితే మనతో ఉన్నారు. సో వన్ నైట్ స్టార్ అయిపోయారు అనమాట. అండ్ ప్రౌడ్ పేరెంట్స్ మూమెంట్ లో అయితే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ మూమెంట్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అయితే నేను ఒక రీల్ చూసాను. సీరియస్లీ మీరు ఒక చిన్న పిల్లోడ్లాగా రాగానే, అసలు వంశీ గారు లోపలికి రాగానే నేషనల్ అవార్డు గ్రహీత అని చెప్పి అదొక ప్రౌడ్ మూమెంట్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా. ఎలా అనిపించింది అంటే ఫస్ట్ ఇట్లా వచ్చింది మా అబ్బాయి ఫస్ట్ మూవీకి ఇట్లా ఒక నేషనల్ అవార్డు వచ్చింది అన్నప్పుడు? చాలా ఆనందం, సంతోషం, చాలా ఫీల్ అయ్యి ఎమోషనల్ కూడా అయినట్టున్నారు బాగా. సో నమ్మారా? అంటే ఫస్ట్ అంటే ఇట్లా వస్తున్నాడు మూవీస్ లోకి అంటే ఎవరు ఒప్పుకోరు పేరెంట్స్, బట్ మీరు డేర్ చేసి పంపించారు మీ అబ్బాయిని సినిమాల్లోకి. అంటే నేను జాబ్ చేయాలనుకున్నాను. ఈయన ఎంకరేజ్మెంట్, బాబు ఎంకరేజ్మెంట్ చిన్న బాగా ఉంది. ఇప్పుడు ఏమనిపించింది మీకు? ఒక ఎంకరేజ్మెంట్ నాకు ఒక నేషనల్ అవార్డు తీసుకొచ్చింది అని అనుకుంటున్నారు? చాలా సంతోషం. అయ్యో ఆంటీ. సో అంటే మూవీ తీసేటప్పుడు ఎవరికైనా కూడా ఒక మూవీ ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు లాస్ అయిపోతారు, కెరియర్ పోతుంది అన్న ఒక భయం ఉంటది పేరెంట్స్ కి. అలాగే అసలు ఇప్పుడు లేదు. ఏదైనా సాధిస్తాడో అన్న నమ్మకం, మంచి పేరు తెస్తాడో మా డాడీకి అన్నది ఒకటే. చుట్టాల నుంచి, రిలేటివ్స్ నుంచి ఎలాంటి కాల్స్ వచ్చాయి మీకు? చాలా మాట్లాడేవారు, జాబ్ చేయకుండా ఫీల్డ్ లో పంపించారు అలాగలాగని. మేము అదేం పట్టించుకోవాలి, మా నిర్ణయం మాదే. ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు పిల్లల్ని. నాకైతే జాబ్ చెయ్యాలి అన్నది ఉండేది. వాళ్ళ నాన్నగారు అయితే వాడికి ఏది ఇష్టం అయితే అదే చేయాలి అని. సినిమాల్లోకి రాకముందు రిలేటివ్స్ ఆ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కాల్స్ చేస్తుంటారు కదా, వాళ్ళే అందరూ ఫోన్ చేసి చాలా ఆనందపడి చాలా సంతోషం, కంగ్రాచులేషన్ అని చెప్తున్నారు. అప్పుడు అలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇలా చెప్తున్నారు. అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు కూడా మేము ఏం బాధపడలా, దేనికైనా ఓకే. అదైనా ఓకే చేసాం, ఇదైనా ఓకే చేసాం. మీకు ఫస్ట్ టైం మీ అబ్బాయి డైరెక్ట్ చేసిన మూవీ చూసినప్పుడు ఏమనిపించింది? చాలా సంతోషం, ఆనందం. చాలా బాగా తీసాడు అన్న ఆనందం ఎక్కువగా ఉంది. అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. మా వంశీ ఇంకా ఈ సినిమా ఎప్పుడైతే హిట్ అయిందో ఏ సినిమా తీసినా సూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం. సూపర్ సూపర్ ఆంటీ. సో అంకుల్ మీరే చెప్పాలి నాకు, ఎందుకంటే వంశీ గారు మీరు చాలా బాగా మాట్లాడతారు అని చెప్పారు, ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఏం అడిగినా నేనేం చేసినా నాకు మా డాడీ చాలా సపోర్ట్ ఉంటారని అయితే చెప్పారు. సో వంశీ గారి గురించి మీరు ఎలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు? వంశీ కథను నమ్ముతాడు, దొమ్మున్నవాడు, కొడితే దెమ్మ తిరిగిపోవాలి అన్నంత కసి పట్టుదల కదా కుర్రాడు. దానికి సపోర్ట్ నిహారిక గారు ఇచ్చారు. అయితే మీ అబ్బాయి దిమ్మ తిరిగిపోయే ఇదైతే ఇచ్చారు, తిరిగి లేకుండా ఒక విజయాన్ని అయితే సాధించారు. సో మీకు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్స్ ఏమన్నా వచ్చా మీ బాబు ఇలా అని చెప్పి? అందరూ తాతాజీ గారు అని కాల్ చేసి చాలా సంతోషం అన్నాడు. సురేష్ గారు అని ఒక ఆయన అన్నారు, చిన్న గారు అని ఒక ఆయన అన్నారు, అడబాల్ రాము గారు అని ఒక ఆయన అన్నాడు, కంగ్రాట్ చెప్పారు. చాలా సంతోషం వేసింది. అయితే మీ బాబు సినిమాల్లోకి వెళ్తాను అని మీకు చెప్పినప్పుడు, నేను ఒక సినిమాని డైరెక్ట్ చేస్తాను అని మీకు చెప్పినప్పుడు మీరు ఫస్ట్ ఏం ఫీల్ అయ్యారు? నీ ఇష్టం అన్నా. నాకు లారీలు ఉండే 3 లారీలు, చాలా ఇబ్బందులు పడేవాడు. నేను జాబ్ చేస్తే ఒక 50,000 తెస్తాను, తర్వాత 1,00,000 వస్తుంది, నాకు పెళ్లి చేస్తారు, నా ఫ్యామిలీ నేను చూసుకుంటాను, అమ్మకానికి ఏం చేస్తాను నేను కొడితే స్థలాన్నే కొడతా అనేవాడు. అన్నాడు, చేశాడు. ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చాడు. కానీ ఈ అవార్డు వస్తుందని నాకు 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు. సూపర్. అప్పుడు నమ్మారు? అప్పుడు మీరు ఏదో అవార్డుకి వచ్చాం, గద్దర్ అవార్డుకో ఏదో అవార్డుకి హైదరాబాద్ వచ్చాం. ఆ రోజే చెప్పాడు, నాన్నగారండి నాకు ఈ అవార్డు వస్తుందండి అని, నేషనల్ అవార్డు వస్తుందని. నేషనల్ అవార్డు రావడం అంటే మాటలా అని అనుకున్నా. ఈ రోజు నేషనల్ అవార్డు వచ్చింది, చాలా ఆనందంగా ఉంది.
చాలా సంతోషం. Yeah. అలాగే ఈ బరి సినిమా కూడా ఒక్క రేంజ్కి తీసుకెళ్ళాలని నా కోరిక. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేది వంశీ గారికి? అందరికీ కూడా. వాళ్ళ డాడీకి బాగా ఇష్టం సినిమాలు అంటే. మా మావయ్య గారు, మా ఆడపడుచులు బాగా పిచ్చి సినిమా అంటే. అంటే ఓకే, ఆ పిచ్చి వంశీ గారికి కూడా వచ్చింది. వంశీకి వచ్చింది బాగా పిచ్చి వాళ్ళందరికీ. అందరికీ సినిమా అంటే చాలా ఇష్టం. అలాగే ఈ సినిమా ఫీల్డ్ లోకి వీడికి రావటం, నేను జాబ్ చేయాలి నాకు కూడా సినిమా పిచ్చి. ఓకే, జీన్స్ లోనే వచ్చేసింది ఈ పిచ్చి. మా అమ్మ నన్ను కన్న తల్లి దమయంతి సినిమా హాల్లోనే సోడా తాగి చనిపోయింది నా చిన్నప్పుడు. అయ్యో, మట్టిలో మాణిక్యం సినిమా. ఆహా. అలాగే మా అక్క కుమారక్క ఇంకా అన్నం పెట్టకపోయినా పర్లేదు సినిమా చూపిస్తే చాలు. అలాగే నాకు వాళ్ళ తమ్ముడు. నేను నాగార్జున ఫ్యాన్స్. నాగార్జున ఫ్యాన్? నాగార్జున ఫ్యాన్. వావ్. 86 నుంచి కూడా 200 150 బ్యానర్కి చూడండి. నా ఫోటోలు వేయించుకునేవాడిని, లారీ ఫోటోలు వేయించుకునేవాడిని, లారీ డ్రైవర్. అది చెప్పారు అంకుల్ నాకు, నాగార్జునతో కూడా ఒక సినిమా తీయను వంశీ గారితో చెప్పారు. వస్తుంది. ఏమన్నారు? చేస్తానన్నారు. చేస్తా అన్నారు. నాగార్జున గారితో ఒక సినిమా తీయాలి అని అడిగాను. సరే తప్పనిసరిగా నాన్నగారు మీ కోరిక నెరవేరుతాను. మరి మీరు ఎక్కువ ఏ సినిమాలు చూసేవారు? సినిమాలు అంటే నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నేను పూజలు అవి అంటే ఓకే, మీ పూజల ఫలమే ఈ రోజు నేషనల్ అవార్డు వచ్చింది. పూజలు తప్పించి నాకు సినిమా చూడాలి, ఈ సీరియల్ చూడాలి అన్నది ఏమి ఉండదు. ఇంట్లో వర్క్ అంటే మిషన్ కుట్టిదాన్ని, మిషన్ ఎక్కువ వర్క్ చేసుకునేదాన్ని. అంతే నా పూజలు, నేను గుళ్ళకి వెళ్ళటం అంతవరకే. అయితే చిన్నప్పుడు చాలా మంది చిలిపి పనులు చేస్తూ ఉంటారు. అట్లా వంశీ గారు చేసిన చిలిపి పని ఏం లేదా? అంటే ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పుడు? చదువు, క్రికెట్ కి, వాలీబాల్ ఆడతా. అదే నాన్నగారు చెప్పాలి, వెళ్ళకుండా చెప్తే కుదరదు ఇంట్లోనూ. ఓకే, ఇంట్లో పర్మిషన్ అడిగి తీసుకొని వెళ్ళేవారు. లేకపోతే ఓకే, అయితే వాలీబాల్ ప్లేయర్ అన్నమాట వంశీ గారు, అందుకని వాలీబాల్ మీద తీస్తున్నారు ఇప్పుడు. మరి క్రికెట్ అంటే బాగా ఇష్టం ఇద్దరికి కూడా. శంకర్ బాగా బాధ్యత తీసుకుండేవాడు ఇంట్లోను. వంశీని అయితే కొంచెం ఫ్రీగా వదిలేసాం. అంతగా ఎంబీఏకి వైజాగ్ వెళ్ళిపోతాం, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేయటం, ఇంక ఇంటికి రావటం అది ఎక్కువ లేదు. ఇప్రోలో జాబ్ చేయటం 1 year. ఎప్పుడు కూడా ఈయన శాలరీ ఏది నాన్న అని ఎప్పుడు అడగలేదు. నాన్నగారండి నాకు జాబ్ వద్దండి ఇలాగండి అంటే, వద్దు నాన్న అన్నయ్యలు అందరూ జాబులు, నువ్వు జాబ్ లోకి వెళ్ళిపోతే నన్ను తిట్టేస్తారంటే, కుదరదమ్మా నేను జాబ్ చేయను అన్నాడు. అయితే నీ ఇష్టం అని. ఆ నాన్నగారు సపోర్ట్ ఎక్కువ, నేనైతే ఇప్పుడు జాబ్ అనేది. మేము ఎప్పుడు శాలరీ అడగలేదు. అయితే సోషల్ లో వర్క్ చేసేవాడు, దుప్పట్లు పంచడం, వరదలు వస్తే తమిళనాడు వరదలు వస్తే చాలా సాయం చేసేది. సోషల్ వర్క్ ఫ్రెండ్స్. విశాఖపట్నాన్ని ప్రెసిడెంట్ ఏదో సంఘానికి మా వంశీ. ఓ సూపర్. అయితే సమాజ సేవ కూడా బాగా, సమాజ సేవ గట్టిగా ఉంది. పుట్టినరోజులు చేసుకోవద్దు, మీ పుట్టినరోజు అప్పుడు మీరు ఏ బట్టలు కొనుక్కుంటున్నారో, ఏవి ఖర్చు పెడుతున్నారా, లేని వాళ్ళకి దుప్పట్లు కొనివ్వండి నాన్న, భోజనం పెట్టండి, ఒక పూట భోజనం పెట్టండి, అది కావాలి, మేము ఇంతమందిని తీసుకెళ్ళి నేను ఇలా చేసేసుకుంటానంటే కుదరదు అని మేము చేయటం. అప్పటి నుంచి మా వంశీ అలాగేనమ్మా మేము అలాగే చేస్తాం, అలాగే చేస్తాం, మేము ఏది చెప్పినా దానికి ఓకే అనేవాడు. అయితే అంకుల్ మీకు కూడా యాక్టింగ్ అంటే ఇష్టం అని విన్నాము మేము. నెక్స్ట్ బరీ మూవీలో నాకు కూడా క్యారెక్టర్ ఇవ్వాలని చెప్పని అడిగారంట. ఏ పాత్ర ఇచ్చినా పర్లేదు, వెండి తెర మీద రావాలి అని అడిగాను. చెప్తాను అవకాశం ఉంటే అన్నాడు. ఓకే, అవకాశం ఇచ్చిన మీకే అవకాశం ఉంటే చెప్తా అన్నారు. ఏమన్నారు అప్పుడు మీరు? సరే సరే అన్నారు. ఆడిషన్ ఇవ్వాలని ఆడిషన్ అడిగాడు. ఆడిషన్ ఎందుకు అంకుల్, మేము వీడియోలో చూసేసాం కదా మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది. ఒకసారి మా కోసం అట్లా ఆ ఎనర్జీతో నేషనల్ అవార్డు గ్రహీత అని అసలు పేరుతో పిలిచారు కదా, అట్లా ఒక్కసారి. అది వంశీ వచ్చాడు, ఆ ఊపు వేరు, ఆ ఊపు మళ్ళీ రావాలంటే కష్టం. అంతే అంటారా? ఆ ఆనందం వేరు, ఆ సెలబ్రేషన్ రావాలంటే మళ్ళీ బరికి వస్తుంది, మళ్ళీ వరికి బరికి వస్తుంది. సో అసలు నెక్స్ట్ బరీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నా.
మీరు కూడా యా ఆఫ్ కోర్స్ కోరుకోవాలి, మళ్ళీ నేషనల్ అవార్డు రావాలి అని చెప్పి. గారికి సూపర్ హిట్ సినిమా ఇవ్వాలని ఉమ్, మా వంశీ ద్వారాగా ఉమ్, మాకు అందరి కోరిక అది. ఉమ్. ఆనందం, సంతోషం, ఆయన సక్సెస్ అవ్వాలన్న సంతోషం మాలో ఉంది. అయితే సినిమాల పట్ల ఒక సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు, కానీ ఇంట్లో కూర్చొని దాని మీద హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. మీరు దగ్గరే ఉంటారు కాబట్టి ఏంటి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి, సో అప్పుడు భోంచేసా వంశీ గారి డబ్బులు కష్టం, కావాలా ఓకే వంశీ గారి కష్టాన్ని మీరు చూసుంటారు. సో దాని గురించి ఏదైనా అదే మెస్ బిల్ కట్టాలి ఉమ్, 200, ఉమ్, నేను భోజనాలు చేయాలి. అలాగే నేను లారీ డ్రైవర్ని, ఉమ్, ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉండేవాడిని. ఉమ్, బ్యాంక్ అకౌంట్లో వేసేవాడిని 500, 200, 1000 ఉమ్, అందుకని ఎక్కువ ఏమి అడిగేవాడు కాదు. అడిగి ఉమ్, అడిగి ఎన్ని ఇబ్బందులు పడినా సరే నాకు ఇది కావాలి నాన్నగారు అని ఇప్పుడు ఏనాడు అడగలేదు. ఉమ్, మేము అడిగి నాన్న భోంచేసేవా, ఎక్కడున్నావు, ఎక్కడ పడుకుంటున్నావు, ఉమ్, ఏంటంటే నేను బాగానే ఉన్నాను, కానీ ఆడు ఇబ్బందులు పడుతున్నాడు మాకు చెప్పేవాడు కాదు. ఈ ఉమ్. విషయం మా శంకర్ మా చిన్నాయన జాబ్కి వెళ్ళాక ఆడికి ఇబ్బందులు అంటే ఏంటో తెలియని వాళ్ళం. సూపర్. అసలు అవును, మీ ఏమి చిన్న బాబు ఏం చెప్పారు, ఫోన్ చేసి ఏం చెప్పారు ఫస్ట్ అసలు నేషనల్ అవార్డు వచ్చింది అనగానే? అమ్మా నాకు తెలుసు అమ్మా అన్నయ్యకి వస్తుందని, ఉమ్, అన్నయ్య ఎంత కష్టపడ్డా నాకు తెలుసు, అన్నయ్యకి అవార్డు వస్తుందని, చాలా సంతోషంగా ఉందమ్మా, నేను దగ్గర లేను ఉమ్. అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? బెంగళూరు. బెంగళూరు ఏదో వర్క్ మీద వెళ్ళాడు, ఓకే. బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళాడు. ఉమ్, వరుణ్ తేజ్ గారి సినిమాలు నేను అన్ని చూశాను. ఉమ్, ఆయన మంచి కసిగల యాక్టర్. ఉమ్, మట్కా అనే ఒక సినిమా వచ్చింది, ఫ్లాప్ అయింది. ఉమ్, అందులో ఆయన నటన అద్భుతం, ఉమ్, ఆయన కసి అద్భుతం. ఉమ్. ఆయనకి మా సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అబ్బాయి సూపర్ హిట్ చేస్తారు, దాంట్లో అయితే ఏం డౌట్ లేదు. చేస్తారన్న నమ్మకం. సో అయితే అంకుల్ మీకు ఫస్ట్ నాగార్జున గారి మా ఫ్యాన్ నాన్నగారు అంటున్నారు అఖిల కాబట్టి, నాగేశ్వరరావు ఫ్యాన్, నేను నాగార్జున గారి ఫ్యాన్. సో నాగార్జున గారి ఫ్యాన్ కాబట్టి ఆయన కనిపించినప్పుడు ఫస్ట్ మీరు వెళ్ళి ఏం మాట్లాడతారు ఏంటి? నాగార్జున గారు ఉమ్. నాగార్జున గారు కనపడితే హగ్గు చేసుకోవాలని ఆ కోరిక. ఉమ్. ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి నాగార్జున గారి సినిమాల్లో? హలో బ్రదర్, ఉమ్. మనం మనం. మనం మించిన సినిమా ఇంకా ఏ డైరెక్టర్ తీయలేడు కూడా. ఉమ్. అటువంటి సూపర్ హిట్ రాదు. ఉమ్. మనం ఆయనకి అద్భుతం. నాగార్జున అన్నమయ్య అన్నమయ్య ఏదైనా ఒక సాంగ్ పాడతారా నాగార్జున గారి పాటలు? వాళ్ళకి డైలాగ్ ఏమన్నా చెప్తారా అని? మీరు మళ్ళీ అప్కమింగ్ యాక్టర్ అవుతున్నారు అంకుల్. అంత నాలెడ్జ్ లేదు. ఓకే, అన్నమయ్య సినిమా. అన్నమయ్య సూపర్ హిట్. ఉమ్, మా ఊర్లో 100 రోజులు ఆడింది, తాడేపల్లిగూడెం ఉమ్, పశ్చిమ గోదావరి జిల్లా. ఉమ్, 100 రోజులు ఆడింది. శివ 100 రోజులు ఉమ్. మళ్ళీ శివ రిలీజ్ చేశారు, అప్పుడు వెళ్ళారా? వెళ్ళలేదు, కొద్దిగా బిజీగా ఉండి వెళ్ళలేదు. ఉమ్, అయితే నేను ఎప్పటికప్పుడే చూసుకుంటా ఉంటాను. ఉమ్. అలాగే ఎన్నో సినిమాలు. ఉమ్. ప్రెసిడెంట్ గారి పిల్లం సినిమా అయితే రోజు 5 షోలు అయితే 5 షోలు చూశాను. ఓకే, డై హార్డ్ ఫ్యాన్ అన్నమాట అయితే. 5 షోలు చూశాను. సూపర్ అండి. మిమ్మల్ని కూడా నాగార్జున గారితో కల్పిస్తారు మీ అబ్బాయి త్వరలోనే. అండ్ ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి కూడా. అండ్ మీ Thank you. కష్టానికి థ్యాంక్ మీ యూ, అబ్బాయి తీసుకొచ్చిన ఫలితాన్ని మీరైతే ఇప్పుడైతే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.